మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అమరావతిలో నాబార్డ్ రీజనల్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి కసరత్తుని నాబార్డ్ సంస్థ ప్రారంభించింది. అదే తరహాలో అమరావతి ప్రాజెక్టు కోసం నిధులు కూడా నాబార్డు సమకూర్చబోతుంది. అంటే ఆర్థిక సహకారం కూడా అందించబోతున్నటువంటి నేపథ్యంలో విజయవాడలో నాబార్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఆ సంస్థ ప్రారంభించింది. మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ ఈ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యారు. నాబార్డు ప్రాంతీయ కార్యాలయానికి సంబంధించినటువంటి భవనాన్ని ఆఫీస్ను ప్రారంభించారు. నాబార్డుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా ఈ కార్యాలయం నుంచే ఇక నుంచి ఆపరేషన్స్ చేయబోతున్నారు. 2 రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిసినటువంటి నాబార్డు చైర్మన్ కేవి షాజీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నాబార్డు రీజనల్ సెంటర్ని ప్రాంతీయ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామనేటువంటి మాట ఇచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుంది. నాబార్డు కోరినటువంటి స్థలాన్ని నాబార్డుకు అందించేందుకు కావాల్సినటువంటి చర్యల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. నెల రోజుల్లో నాబార్డుకి స్థలాన్ని అప్పగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. సో నెల రోజుల్లో స్థలాన్ని అప్పగించడం, అలానే వివిధ దశల్లో ఉన్నటువంటి అమరావతి ప్రాజెక్టులకు ఫండింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో టెంపరీ కార్యాలయాన్ని విజయవాడ నగరంలో నాబార్డు సంస్థ ప్రారంభించింది. ఈ వ్యవహారాలతో పాటు కొత్తగా నిర్మించబోయేటువంటి భవనానికి సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా ఈ కార్యాలయం నుంచే సిద్ధం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే నాబార్డు స్టాఫ్ను కూడా ఇప్పటికే ఏపీలో అక్కడ అమరావతి ప్రాంతంలో పనిచేసేందుకు వీలుగా బదిలీలు చేసినట్టుగా నాబార్డు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాజధాని నగరంలో ఒక ప్రతిష్టాత్మక సంస్థ అడుగుపెట్టినట్టుగా అవుతుంది. గతంలో కూడా నాబార్డు వచ్చేటువంటి ఆసక్తి చూపించింది. అలానే ఫండింగ్ విషయంలో ముఖ్యంగా అగ్రికల్చరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ అవసరాలకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం విషయంలో కానీ నాబార్డు పాత్ర చాలా కీలకమైనదిగా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో వివిధ రకాల ప్రాజెక్టుల మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి నాబార్డు ఫండింగ్ చేయబోతుంది. కాబట్టి ఒకవైపు రీజనల్ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మరోవైపు టెంపరీ ఆఫీస్ను ప్రారంభించడంతో ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీలైనంత వేగంగా భూ అలాట్మెంట్ అంటే ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి ప్రక్రియని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి యాప్కాబ్ లాంటి సంస్థలు కూడా అంటే కోఆపరేటివ్ సొసైటీలకి కోఆపరేటివ్ కార్పొరేషన్స్కి సంబంధించినటువంటి ఆఫీసుల నిర్మాణానికి అవన్నీ కూడా ఒక దగ్గర వచ్చే విధంగా ఆర్థిక నగరంగా ఏదైతే మాస్టర్ ప్లాన్లో నోటిఫై చేశారో అక్కడ ల్యాండ్కి అలాట్మెంట్స్ చేసేందుకు కావాల్సినటువంటి అన్వేషణ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రత్యేకంగా సిఆర్డీఏలో కొంతమంది అధికారులకి ఈ బాధ్యతలను అప్పగించారు. ఆ ప్రదేశాల్లో పర్యటించడం ద్వారా ఎంత స్థలం కావాలి, ఎక్కడ అలాట్మెంట్ చేయాలనేటువంటి అంశం పైన వారం రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్పని సమాచారం వస్తుంది. దాదాపు నెల రోజుల్లో నాబార్డుకు సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియను కూడా ప్రారంభించడానికి కావాల్సిన ప్రణాళికల్ని నాబార్డు సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది.